వెల్కమ్ టు సరుస్ కిచెన్. ఈరోజు చేపల కర్రీస్ చేస్తున్నాను. చేపల పులుసు. దీనికి తగినన్ని వస్తువులు: కొన్ని ధనియాలు, 3-4 లవంగాలు, ఒక ఎల్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అంతా మెంతులు, కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసేసుకోవాలి. ఒక్క ఉల్లిగడ్డనేమో దాన్ని తరిగి నూనెలో ఫ్రై చేసేయాలి. సగం టమాటా, ఇవన్నీ ఫ్రై చేసేసుకొని తర్వాత చేపల పులుసు చేసేయాలి. ఇవన్నీ దానికి తగినన్ని వస్తువులు. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మసాలా రెడీ చేసేసుకోవాలి. ఇందులో ధనియాలు వేసేసిన 3 లవంగాలు, ఒక ఎల్చి, కొంచెం అంతా జీలకర్ర, కొంచెం అంతా మెంతులు, ఈ తోడము రెడ్ అయిన తర్వాత దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. ఫిష్ కర్రీ, తెలుగులో చేపల పులుసు. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ బౌల్ పెట్టి ఒక ఉల్లిగడ్డ కొంచెం నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం రెడ్ అయిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ మిక్సీ చేసేయాలి. కొంచెం అంతా అల్లం, ఎల్లిపాయ, దీన్ని నూనెలో తాలింపులో వేయాలి. ఇది కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. దీన్ని రసం చేసేయాలి. ఇందులో నుంచి రసం తీసి చేపల పులుసులో వేసేయాలి. ఇప్పుడు ఇది పింక్ అయింది. ఇందులో టమాటాలు వేసేసిన. ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం అంతా కొత్తిమీర. ఇప్పుడు ఇది కాసేపట్లో అయిపోతుంది. కొంచెం నూనెలో ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండర్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ధనాల పొడి అన్ని మిక్సీ వేసేసేయాలి. సన్నం చేసిన తర్వాతనే వేయాలి, లేకుంటే బాగుండదు. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఇది ఇందులో వేసేసిన ఉల్లిపాయలు టమాటాలు అన్నీ దీన్ని మిక్సీ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేయాలి. వేడి వేడిగా ఉంటే మిక్సీ ఖరాబ్ అయిపోతుంటుంది. దీన్ని గ్రైండ్ చేసేసి మిక్సీ అయిపోయింది, రెడీ అయింది మసాలా. ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఇందులో నూనె పోసేసుకోవాలి. ఫిష్ కర్రీ తగినంత నూనె పోసేసుకోవాలి. కొన్ని మెంతులు తాలింపులో వేసేయాలి. మెంతులు కల్జమాకు వేసేసిన. ఇంకా ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం రెడ్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసేసుకోవాలి. ఇందులో నుంచి రసం తీసేసుకోవాలి. చింతపండు నుంచి చాలా ఎక్కువ తీసేసుకోవద్దు, కొంచెమే తీసుకోవాలి. తగినంత పోసేసుకోవాలి. ఎంత అవసరం ఉంటుందో అంత వేసేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ కొంచెం ఇది పింక్ అయిపోయినాయి ఉల్లిపాయలు. తర్వాత గ్రైండర్ వేసింది. ఇది కొంచెం రెడ్ అయిన తర్వాత గ్రైండర్ వేసేసింది, మసాలా వేసేయాలి. అన్నీ నూనెలో ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు రసం పోసేయాలి. ఇప్పుడు ఇది రెడ్ అయిపోయింది. కొంచెం అంతా అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ మళ్ళీ ఇది మసాలా గ్రైండర్ చేసిన మసాలా. ఈ తోడం నూనెలో వేగిన తర్వాత అప్పుడు దీనిలో కొంచెం కలర్ వస్తుంటుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని మాడిపోనివ్వద్దు కిందికి. ఇలా కలుపుతూనే ఉండాలి దీన్ని.
రెండు-మూడు నిమిషాలు అయిన తర్వాత ఇది కొంచెం ఉంది, తగినంత పసుపు వేసేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ వేసేసుకోవాలి. తగినంత పసుపు, ఇంకా స్లో పెట్టాలి గ్యాస్. కారప్పొడి, ఇప్పుడు ధనియాల పొడి, మెంతుల పొడి, మెంతులు, జీలకర్ర, లవంగాలు, ఎల్చీలు అన్నీ వేసిన మసాలా దీన్ని ఇందులో వేసేసుకోవాలి. మనకు ఎంత అవసరం ఉందో అంత సాల్ట్ తగినంత. ఓకే, ఇప్పుడు ఇది చింతపండు రసం చేసేసుకున్నాం కదా, ఇది ఇందులో పోసేసుకోవాలి. దీన్ని కాసేపు మరిగిన తర్వాత ఇందులో చేపలు వేసేయాలి. ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. అప్పుడు ఇందులో చేపలు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఇది చేపల రసం తయారైపోయింది, పులుసు. ఇది గట్టిగా అయ్యేదాకా ఉంచాలి. ఒక 10 నిమిషాలు అయింది ఇప్పుడు ఇది మరగడానికి. ఇది మరిగి గట్టిగా అయిన తర్వాత అప్పుడు ఇందులో చేపలు వేసేయాలి. అప్పుడే టేస్టీ వస్తుంది. ఇది చేపలు, తలాపియా చేపలు. ఏ చేపలైనా కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది రసము. దీన్ని పులుసు ఇలా తయారు చేయాలి. తయారు చేసి ఇందులో వేసేయాలి. ఇవి ఒక నిమిషం దాకా ఉడికిన తర్వాత అప్పుడు రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొరండర్, కొత్తిమీర వేసేసుకోవాలి. దీన్ని మీరు తిన్న తర్వాత, మీరు చేపల పులుసు చేసుకొని తిన్న తర్వాత మాకు ఎలా ఉందో రుచి పంపాలి. మంచిగా ఉన్నా పంపాలి, మంచిగా లేకున్నా అని చెప్పాలి.